ఇంట్లో ఏం జరుగుతుందో మనకి తెలుసుకోవాలి ఉంటది, కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో అది బయట పడకూడదు అని ఉంటది. ఒక్కవేళ మన ఇంట్లో ఉన్న విషయం బయట తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా హాయ్ అక్క. ఏమైందక్క? కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల ఎవరు రమ్మన్నాడా? నేను తప్పే ఉందక్క. నువ్వు రావడం వల్ల నన్ను కూడా లేడీ గెటప్ అనుకోండి రారా చీర కడతా అన్నాడు వాడు. అవన్నీ కాదు, కానీ నా ముఖం చూడగానే అందరూ అలా ఫ్లాట్ అయిపోతారు తెలుసా? 4 డైలాగులు ఎక్కువిస్తే నువ్వే ఫిడ్స్ వచ్చి పడిపోతావు తెలుసా? ఆయన అక్క చెల్లెల మధ్యలో ఇవన్నీ కామనే, కానీ నీకు రావాల్సిన పెళ్లి కొడుకు ఎలా ఉండాలి? 4G సిమ్ కాకుండా ఫ్యూచర్ లో వచ్చే 5G సిమ్ లాగా స్లిమ్ గా ఉండాలి. మరి నీకెలాంటి మొగుడు కావాలి? గిల్లితే అలా పాలు కారాలి. బర్రెన్ పెళ్లి చేసుకో, పిచ్చికితే ఇంత లీడర్ వస్తుంది. అక్క పద ఇంకా. కొట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. నా తమ్ముడికి నాకు పెళ్లి కావాలని చెప్పాలి. ఎలా చెప్పాలి? అరే రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదురా, పడుకునేటప్పుడు పక్కన ఒక తోడు కావాలి. నీకున్న తోడుతో ఆ ఫారంలో బర్రిచ్చే పాలన్నిటికీ తోడేయచ్చు తెలుసా? నీకు పెళ్లి రాలేదురా, నీకు తెలీదు. ఇప్పుడు అమ్మ నాన్న అనిపిస్తా. అమ్మా నాన్న పిలిచావు? అమ్మా నాకు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేయండి. మేము ఒక మంచి సంబంధం చూసాం, 2 పిల్లలు చాలా అందంగా ఉన్నారు. సరే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిలు అబ్బా ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టేస్తా. నువ్వు చేసుకోవాల్సింది దాన్ని కాదు, దాన్ని. ఆడికేమో షాపింగ్ కాంప్లెక్స్, నాకేమో సులాబ్ కాంప్లెక్సా? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. ఫస్ట్ మా చేతిలో ఎవరు పిల్లల్ని పెడితే వాళ్ళకే నా ఆస్తి అంతా రాసిస్తా. అమ్మాయిలు మీరు లోపలికి రండి. ఆస్తి మొత్తం కొట్టేయాలంటే ఇంకా ఆకూడదు. డార్లింగ్ ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు. ఏంటి ఆర్టీసీ బస్సు గుద్దేసిన గీతలు అలా చూస్తున్నావు? నువ్వు గుద్దక ముందే బస్సు గుద్దినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఏ డార్లింగ్ ఈరోజు ఫస్ట్ నైట్ మా అమ్మని కొండకూడదు. కమాన్ బేబీ. వాడేవాడే మహి ఏంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. సేమ్ నా మహి కూడా పాలు ఇలాగే తీసుకుంటారు తెలుసా? సేమ్ నా మహి కూడా ఇలాగే పాలు తాగుతారు తెలుసా? సేమ్ మహి. ఏంటి మహి మహి మహి? ఆ పేర్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. దట్ వైబ్రేషన్ భాస్కర్ లో లేదు. ఎందుకంటే సరే పరువు పోతుంది. మా తమ్ముడు వచ్చే టైం అయింది, తెల్లవారుతుంది. ముగ్గేయివే. నేను ముగ్గేయాలంటే అది నా మహి ఇంటి ముందే ఉండాలి. మస్తానంలో ముగ్గేసుకొని చేతబడి చేసుకో. ఏదో రోజు నీ మనసులో స్థానం సంపాదించుకున్నాకే నిన్ను ముట్టుకుంటా. ముందు నా గుండెలో ప్లేస్, ఆ తర్వాత బెడ్ పైన ప్లేస్. అప్పటి వరకు నన్ను గెలకకు ప్లీజ్. మంచమేసి దుప్పటేసి మల్లెపూల చల్లాను రారా రారా. ఇగో ఇవన్నీ ప్రభా ప్రభా ఎవడే? రోజు మా ఇంటికి పాలు తెచ్చేవాడు, పాలోడు. పాలోని ప్రేమించావా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ కుదరవు కానీ ఇది చూసిన ప్రభే గుర్తు. ప్రభకి ఎంత ఉండవు, ఇది చూస్తే ప్రభా ఎలా గుర్తుకొస్తాడు? ఇలా అయితే మన శోభనం జరగదే. ఒక పని చెయ్యి, పొద్దున్నే ముగ్గన్నయ్యి. బెల్లం ముగ్గే లేదంటే మళ్ళీ వాడిని నాడింగ్ కూడా అనుకుంటాడు. ముగ్గేస్తే నా ప్రభ గుండెల్లోనే వేస్తాను. ఎవరు రాస్తున్నారే నీకు ఈ డైలాగులన్నీ? వెళ్ళు లోపలికి వెళ్ళు. ముగ్గేనంటుంది. ముగ్గైపోతే మగోడుగా నా పరువు పోద్ది. ఏదో ఒకటి చెయ్యి. నువ్వే చీర కట్టుకుని. మా వదిలి వచ్చి అప్పుడే ముగ్గైనే వేస్తుంది. ఏదని తెలిస్తే మన పరువు పోద్ది. చెల్లాయి రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన నాకు 8 ఎక్కిచ్చారు. ఏంటయ్యి? సెలైన్ బాటిల్ ఓపిక లేక. నీకన్నా సెలైన్ బట్ మనం అంతా అంబులెన్స్ అమ్మ రాత్రి. ఒకసారి మొహం చూపియొచ్చు కదా. ఇంకెక్కడ ముఖం అమ్మ, మూతంతా కొరికి పడేశాడు. అవునా? అవును నీ ముఖం చూపించొచ్చు కదా. ఇంకేడ మొఖం అమ్మ, దీనికి అసలు షేప్ ఉందా వాడి దెబ్బకి?
ఇదిగో చెల్లి, ఆయనకి టైం అయింది, నేను వెళ్తున్నా. మా ఆయన కూడా మల్లెపూలు తెచ్చాడు, అన్నీ పోతున్నాను అమ్మ. నేను పోతున్నా. మా అన్న బాగా శోభనం చేసుకుంటున్నట్టున్నాడు. వాడికి మళ్ళీ మనం శోభనం చేసుకోలేదని తెలిస్తే పరువు పోద్ది. మనం శోభనం చేయలేదంటే మళ్ళీ పరుగు పోతుంది. అరే తమ్ముడు, ఏంది అది? తీరా తీరా తీరా. ఏంది ఇది? రాత్రి మామూలుగా లేదు. అబ్బో, అరే ఏం చేస్తున్నావురా? చలిమంట కావుతున్నా. దేంతో? మన మంచమే ఇరిగింది. ఏంటి మంచం విరిగిపోయినంతగా? మరి నేనే నీలాగా అనుకుంటావా? మన వేరే ఉంటది మొత్తం. ఎలా పనికొస్తారా ఇలాంటి వెళ్ళి? ఫైమా ఏంటి లెటర్ పెట్టింది? ఏమండి, పేపర్ వేసి మహీగాని ప్రేమించాను. నా మనసులో ఆడే ఉన్నాడు, వాడితోనే లేచిపోతున్నాను. ఏమే వర్ష, ఏంటి ఏదో లెటర్ పెట్టింది? ఏమండి, నేను పాలోడితో వెళ్ళిపోతున్నాను. ఇదో ఆ ప్రభాగారితో పోయింది. ఇప్పుడు వచ్చి వాడు మరదలేదని అయితే నేను ఏం చూపించాలి? ఏ మరదలో, ఇటు మరదల కోసం వస్తున్నాడు. అబ్బా వదలండి, అబ్బా ఏంటో అన్నయ్య? ఏం చేస్తున్నారా లోపల? స్నానం అన్నయ్య. సరే గాని చిన్నపిల్లి చార్జర్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళు. యాక్టింగ్ చేయలేదు, సాగుకు వస్తుంది. మా వదిన దగ్గరికి వెళ్ళి కనీసం ఏమన్నా ఉండిందో తినటానికన్నా అడుగుతా. వదినా వదలండి. ఏమైంది? ఒక్కసారి వదలండి. అన్నయ్య చెప్పురా, ఏంట్రా విషయం? తొందరగా ఆ సన్నపిన్ చార్జర్ ఇస్తే ఆ పక్కన పెట్టి తీసుకో. అదే ఉంటే నేను కూడా బాత్రూమ్ లో అట్లా తప్పుడు. ఎవరు? పిల్లలేరా? లేరు పిల్లలు. ఇంకా పిల్లలు పుట్టలేదా? సరే, కోడల్ని పిలు, నేనే కనుక్కుంటా. దాన్ని కొట్టి ఇంటికి తరిమేసా, అది రాదు, నేను పిలవను. రే పెద్దోడా, వాడు పెళ్ళాన్ని కొట్టి ఇంటికి పంపించేశాడట. పిల్లలతో కాపురం చేయడం కూడా రాదారా? ఫ్యామిలీ సమస్యలు వస్తాయి. పెద్దవాడు నేను లేను, అలా పిల్లల్ని కొట్టి పంపిస్తావా? సరే రా, వెళ్ళి తీసుకొద్దాం. అది రాదు. పోనీ అమ్మని తీసుకెళ్ళి తీసుకొద్దారా? అమ్మని తీసుకొచ్చినా రాదు. అది ఎందుకు రాదురా? అది రాదు. 2 రోజులు వెళ్ళిపోయింది, 2 రోజులు వెళ్ళిపోయింది. వదిలి పిలువాళ్ళయ్య, వదిన ఓదారితే చూడాలని ఉంది. అలే వదిలి పిలువాళ్ళయ్య, వదిలితో మాట్లాడాలి. వదిలి పిలువు, వదిలి ఏమైంది? నా పిల్లలు 2వ రోజు లేదు. నా కడుపున చెడపుట్టారు కదరా. ఏమండి, పులి పిల్లల్ని కందాం అన్నా, పిల్లి పిల్లల్ని కన్నారు. నడండి, ఇప్పుడైనా పులి పిల్లల్ని కందాం. ఆంది గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ సూపర్ టీమ్, అసలు చించేశారు. ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది, సూపర్. రోజా గారు, చాలా సరదాగా ఉంది అసలు. మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్లు, మీ ఇద్దరి ఓవర్ యాక్షన్లు కవర్ చేసుకోలేక ముగ్గులేసి లోపల బాత్రూమ్ లో గానీ అన్ని కూడా బాగుంది. కవరింగ్ చాలా బాగుంది. ఇంటి ఓనర్ మాత్రం చాలా మంచోడు, కానీ ఏంటో అద్దెకి వచ్చిన వాళ్ళు 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఖాళీ చేస్తున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with the stage. భాస్కర్, కొత్తగా పెళ్ళయింది, హైదరాబాద్ తీసుకెళ్తా అన్నావు కదా, వెళ్ళగానే నాకు జూ చూపించాలి. జూలో తొండం చూస్తావా? సెల్ఫీ కెమెరా ఆన్ చేస్తాను చూడు. ఏ తొండ తొండ ఏ నువ్వు అడవి పందిని చూస్తావా? నేను రోజు అద్దంలో చూసుకుంటా, నీకేమైనా చాయిస్? నేను హైదరాబాద్ వెళ్ళి రూమ్ తీసుకొని నీకు కాల్ చేస్తా, అప్పుడు కాపురం పెడతా. వెళ్ళిపో నువ్వు. ఎవరండి ఇంట్లో? నమస్కారం అండి. హైదరాబాద్ లో ఇంటి కోసం వచ్చానండి. మా ఇంట్లో ఖాళీ ఉందండి, టూలెట్ బోర్డు కూడా పెట్టాం. రెంట్ ఎంత? నెలకు 30,000 అండి. 2 నెలలు అడ్వాన్స్ ముందే ఇచ్చేయాలండి. ఓకే అండి, ఇదిగమ్మా.
థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే మా ఆవిడ నడువులు ఇరిగిపోయాయండి. ఇప్పటికే ఇరిగిపోయి మొత్తం ఇలా వచ్చేసినాయి. సరే అండి, నేను బయటికి వెళ్ళి టీ తాగొస్తా. అయ్యో ఊరుకోండి, మీరు మా ఇంటికి వచ్చి టీ తాగపడం ఫైమా గారు, టీ ఇవ్వండి. నేను ఇవ్వను. అయ్యో అలా అనకూడదండి. అతిథి అంటే ఎవరు? అతిథి దేవో భవ, బావతో సమానం. సరేలే, ఇదిగోండి. సారీ అండి. సరే అండి, రేపు మా ఆవిడ వచ్చేస్తుంది. ఈలోగా నేను సామాన్లు సర్దుకుంటా. అయ్యో మగవాళ్ళు సామాన్లు సర్దుతారా? మా ఆవిడ తీసుకెళ్లి సర్దించుకోండి. కొంచెం బయట పని ఉంది, నేను వెళ్ళి రావచ్చు. వెళ్ళండి, బ్రహ్మాండంగా. Thanks అండి. కొంచెం ఆకలేస్తుంది, ఏమైనా పెడతారా? ఒక్క నిమిషం ఆగండి, ఇవిడి తీసుకొస్తా. మీ చేతితో తినిపిస్తారా? నా చేతులు కొంచెం మురిగ్గా ఉన్నాయి. ఈ బాడీ ఒకటి వేసుకొని నువ్వు అమ్మా మైసూర్ బొండాలు కాదు, వాడి బాడీ అది. ఎప్పుడన్నా నాకు టీ ఇచ్చావంటే ఇవ్వలేదండి. మరి ఆడికంటే ఏడ కావాలో ఆడ కరెక్ట్గా పోసావు తీసుకుపోయి. మీరే అన్నారు కదండి. ఏమన్నాను? అతిథి దేవో భావ అన్నారు కదండి. నేనేదో బుద్ధి లేక బావతో సమానం అన్నా. అప్పుడు నువ్వు కాదు కాదు దేవుడితో సమానం అని అనాలా? అనాలి. బావన ఏంట్రా నా పిల్లని కొడితే నీకు నోరు లేస్తుంది. వెళ్ళు, మర్యాదకి వెళ్ళు. పద లోపలికి పద. ఏవండి, ఏంటి మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిదా? అయితే ఓకే. ఏమండి కొత్త ఇల్లు ముగ్గు పెట్టాలి కదా? నీకైతే ముగ్గే. నాకు ముగ్గేయడం రాదు కదా. సరే నేనే వేస్తా. సంజానేతోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. ఏంటి భాస్కర్ గారు ముగ్గేస్తున్నారా? మగవాళ్ళు ఇంటి ముందు ముగ్గేయకూడదండి. ఇంత మర్యాద చూస్తుంటే మా అమ్మకి ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టలేదు? పుట్టుంటే లవ్ ట్రాక్ ఉడితో చేస్తామండి, చెట్టు ఉడితో చేస్తామండి. ఒక్క నిమిషం నువ్వు తప్పుకో, మా ఆవిడ బాగేసిద్ది. మీరు వచ్చి చెయ్యండి. 1 2 3. మీకు చిలక ముగ్గుకి 14 కాదు 15 చుక్క. సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది. చెల్లెమ్మ గారు నేను వెళ్ళొస్తానే. అన్నయ్య గారు మీరు ఎటు వెళ్తున్నారు? కోటికి వెళ్తున్నాను. మీరు ఏమనుకోపోతే కోటికి వెళ్ళినప్పుడు 2 నైటీలు తీసుకొస్తారా? ఊరుకోండి, ఆమె 90 తెమ్మందా? నైటీయే కదా. చెల్లెమ్మ గారు అన్నయ్య గారు. నైటీ ఏ కలర్ అయితే బాగుంటది? రెడ్ కలర్ అయితే ఓకే అండి. పూలు కూడా పెట్టిస్తాను. ఏడో పువ్వు ఏడో పువ్వు ఏడో పువ్వు. చెవులో వద్దా? వద్దండి, ఇలా పెట్టేస్తాను తర్వాత నేను. సరే నేను వెళ్ళి తీసుకొస్తానే. వీడు ఇప్పుడు ఎలా వస్తాడేమో. చెట్టిల్లు పెరు విన్నిస్తాయిరే వెరు సోకేమో హీరో తిరు కొట్టది తిన్ మారు. ఏమే కాలు మీద కాలు వేసుకున్నావేంటే? పొద్దున ఆ గుర్రం మొహం నైటీలు తీసుకురమ్మంటే మా ఆయన నైటీలు అన్ని తీసుకొస్తారని దాంట్లో పోట్లాడాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. నా స్లీప్ అంతా వేస్ట్ అవుతుంది. ఏం వేస్ట్ అయింది? వేస్ట్. ఆ పెళ్ళాం ఏది? ఎక్కడా? చల్లగిన కూర్చున్నాండి. చిప్పిచ్చేసా లేకపో. ఏవండి ఏంటే? మల్లెపూలు ఉన్నాయా? దా ఉన్నాయిదా? హలో అత్తయ్య గారు, కొత్త కాపురం బాగానే సాగుతుంది. నేను ఫోన్ చేసేంత వరకు మీరు హైదరాబాద్ రాకండి. ఏంటి బస్ స్టాండ్ లో దిగిపోయారా? ఇదేనా కొత్త కొంప? 30,000 అద్దె ఇదే. ఏంటి ఇల్లంతా పెచ్చులు పెచ్చులు ఊడిపోయింది. ఇంటి అందరిని పిలు. వద్దురా అత్తయ్య, నేను వేస్తాగా. పిల్లనుడు నేను కడిగేస్తాను కదా. ఏమండి రామం గారు? సంజానేతోనే తాని నేనానో
భాస్కర్ గారు పిలిచారు. మా అత్తయ్య గారండి మాట్లాడతారంట. మరి బోర్డులంగా నువ్వేనా? అత్తయ్య ఎక్కువ రిస్క్ తీసుకోక అత్తయ్య. నువ్వు ఊరుకోలు, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. నువ్వేనా ఇల్లు చూసుకుండేవది? నేనేనండి. 30,000 దొబ్బుతున్నావు. ఆ పెచ్చులు ఊడిపోతుంది. రంగు వేయించవా? అయ్యో వేయిస్తానండి. అక్కడ పిచ్చి మొక్కలన్నీ పీకెచ్చాలి కదా. పీకిచ్చాలండి. ఇగో సాయంత్రం 8 నిమిషం కల్లా రంగు పడిపోవాలి. 8ంటికే పడిపోద్దండి. ఎనామిల్ పెయింటే కొట్టాలి. ఇగో 3 రౌండ్లు కొట్టాలి. 3 రౌండ్లు వేసి ఎక్స్ట్రా డోస్ కూడా వేస్తానండి. నడిచి కాలు బాగా నొప్పులు అయిపోయినాయి. అయ్యా అయ్యో నీకు ఎందుకండి, నాకు కాళ్ళు నొక్కడం బాగా వచ్చండి. నటుకులు అన్ని టక్కుని ఎరగాలి. అబ్బా టైం అవుతుంది, వచ్చేస్తానండి 8ంటికల్లా. వాడు కొట్టిస్తాను కదా, సూట్కేసి తీసుకురా. ఊరుకోదు, నువ్వు మాట్లాడితే ఒక్క పెయింట్ వేసి ఊరుకుంటాడు. నేను దగ్గరుండి 3 కోటింగ్లు వేయించే వెళ్తాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. బోర్డులింగం, పుత్తూరు తైలు మేమని తెచ్చావా? తెచ్చానండి. మెడల్ పట్టేసి నీ కొంచెం మద్దన చెయ్యి. ఇక్కడ ఓకేనండి. చెయ్యబ్బా. ఏం కోటింగ్ కావాలండి? రంగు ఇమానియల్ కోటింగ్ అయినా అండి? పెద్దావిడ్రా. పెద్దవాడు కాదు, లేడీ గెటప్ అండి. కాళ్ళు నొప్పులు పడుతుంది, లాగుతానండి. ఏది టపక్కనేనండి? టక్కుని ఎరగాలి. లేపుతాను, లేపు. మొక్కలు పీకాలండి. ఎలా? ఎలా కనపడుతున్నాడు రా మీ కంటికి నేను? పోండి, మర్యాదగా నుంచి పోండి. ఇక అల్లుడు, నువ్వు ఇల్లు ఖాళీ చేసి వస్తేనే నా కూతురు నీతో కాపురం చేస్తుంది. అంతవరకు రాదు. రాయ నువ్వు. ఏది నా పెళ్ళాం? ఏది? నేను ఇప్పుడు ఏ తప్పు చేయలేదండి. మొగుళ్ళు పట్టుకుని కాళ్ళు పిసికించుకుంటుంటే నువ్వేంటే మసాజ్ సెంటర్ లో సేల్స్ మ్యాన్ చూసినట్టు అలా చూస్తున్నావు? నీళ్ళు పోయా, నేను ఎక్కబోను, పాడుకో, నీకు సావుగాను, నేను పొందలుగా దమ్ముంటే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు అండగా ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. సర్లే, ఉంటే ఉన్నారులే కానీ లోపలికి రా. మరి మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిరా. అగరబత్తులు ఉన్నాయా? ఉన్నాయిరా. కొబ్బరికాయలు ఉన్నాయా? లోపల పూజ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను నిన్ను అజన పెట్టి. ఏమండి భాస్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి? వెళ్ళకపోతే మా ఆవిడ వదిలేసేటట్టు ఉందండి, అడ్వాన్స్ ఇచ్చేయండి. ఊరుకోండి, మీకు ముందే చెప్పాను కదండి, మీ అంతటా మీరు మానేస్తే అడ్వాన్స్ ఇవ్వనండి. నేను వెళ్ళిపోమంటే నేను అడ్వాన్స్ ఇస్తాను, మీరు ఉండొచ్చు. వద్దండి, ముందు వాయించుకోవడం నాకు ఇష్టం లేదండి. మరి అడ్వాన్స్ 60,000 మీ దగ్గరే ఉంచుకోండి. పిచ్చోళ్ళు నమ్మేశారు. చూసావుగా, 60,000 2 నెలలకు వస్తాయి, మనకు 2 రోజులకు వచ్చినాయి. నెక్స్ట్ వీడియో ఒకటి బక్రాగాడు వస్తాడు, వాడి కోసం వెయిట్ చేద్దాం పదా. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల వర్షాన్ని ఎప్పుడు అలాగుంటచ్చు, ఈరోజు చక్కరిలో వచ్చేందుకు నాకు షాక్ అయిపోయా. పైమాని ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్, అసలు బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అమ్మి గారు, ఇమ్ము గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. స్కిట్ మొత్తం ఎంజాయ్ చేసాం, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అందరిది. సంగీతానికి రాలే కరుగుతాయి అంటారు, అలానే ఆ సంగీతానికి ఒక మనసు కరిగింది, ఇంకో మనసు విరిగింది. ఇంతకీ ఎవరి మనసు కరిగింది, ఎవరి మనసు విరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. 100 1 1000 1 లక్షం మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. 100 1 1000 అర్థమైందా? ఏమో అర్థమైంది, తమరు పేమెంటే కదా. హలో, అందులో 1,00,000 కూడా ఉంది. నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కు 100 ఇటీవే ఎక్కువ, 1,00,000 కూడా ఇస్తాడే. ఇత్తగితే నాకు ఇస్తాడు గానీ. అంటే నాకు 1,00,000 ఇవ్వరా? ఏమో ముందు సోప్ పెట్టి స్నానం చేసి లక్షణంగా తయారవు, అప్పుడు ఇస్తారు 1,00,000, అప్పుడు ఇస్తారు 1,00,000. నేను కళావతిలా లేనా? కళ మొత్తం పోయి ఒత్తి మిగిలింది, నువ్వు కళావతివా?
చాలా యాడ్స్ వస్తున్నాయి. ఏ యాడ్ చేయను? ఒక పని చేయి, నువ్వు బాత్రూమ్ డోర్ తీసుకోండి రా, నేను ఆ సింక్ నుంచి ఓ నా క్రిముల్ని మీరు ఏం చేయలేరు అంట. నువ్వు యాసిడ్ పోసి మొత్తం కడుగు, వామో అనుకుని లోపలికి వెళ్ళిపోతా. ఇవన్నీ కాదు, ఫస్ట్ మా నాన్న ఒప్పించాలి పద. మీ నాన్న కాదు, మా అమ్మను ఒప్పించాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని నీ ఫోటో చూపెడితే ఏమన్నారు? చలికాలం స్వెటర్లు కొనరా అని పంపిస్తే స్వెటర్లు లవ్ చేస్తావా అంది. మా అమ్మను ఒప్పిస్తా, మనం పెళ్లి చేసుకుందాం పద. ఇంటర్మీడియట్ చదువుతున్నాను, కాలేజీకి వెళ్ళాలి. ఏంటబ్బా ఇంకా బస్సు రాలేదు? అక్క, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. ఎవడే వాడు? వాడు అక్కడ ఉన్నాడు, నేను ప్రపోజ్ చేస్తాను, నువ్వు చూడు. హాయ్ బుల్లెట్ భాస్కర్ గారు. ఏంటి? నేను 5 years నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను తెలుసా? ఈ 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వలేదా? 10 రూపాయలు ఇస్తే ఇద్దరు టీ తాగండి. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు. నేను పాల బుగ్గలంటే అమ్మాయి కావాలనుకున్నాను, పేడేసే బర్రి కాదు. ఒక్కసారి నా అద్రుములు చుంబించు. చొంబించి కొడతా, ఇంకోసారి చుంబించి అన్నా ఉంటాయి. నా మూతి చాలా మంది ఇష్టపడతారు సార్. ఆఖరికి నీ మూతి కుక్కలు వచ్చి కూడా నాకు. ఏంట్రా నా చెల్లికి తక్కువరా? ఏం తక్కువ లేదురా, మీ ఇద్దరికి పళ్ళలో సందే అంత ఎక్కువ. భాస్కర్ ఒక్క మాట, ఐ లవ్ యు. అమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటా. అలాగే నాన్న. ఏమైంది? నాకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నా ముద్దు ముచ్చట. నేనే కష్టపడితే ఆ స్వెటర్లు అమ్మే దొరికింది, నీ ఏ రగ్గులు అమ్మే కూడా దొరకాలి కదా. పెళ్లి కావాలి. ఆగు, నన్ను పెళ్లి చేసుకొని నరుకుతాను. నువ్వు పెళ్లి చేసుకుని ఏంటమ్మా దీన్ని చెప్పమ్మా. అవునరా, అది జీవితాంతం అలా ఏడుస్తూ కూర్చోమంటావేంటి? దాన్ని పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకో. సరే, ఎవరు నన్ను ప్రేమించానన్నావు కదా, వాటి హ్యాబీస్ ఏంటి? లిజనింగ్ సాంగ్స్. నీ మొహం నచ్చపోయినా ఆ గుంతన్న నచ్చిద్దాం, ఒకసారి పాట పాడవే. రమ్మంటున్నా, రంగంలో సిద్ధంగా ఉన్న చావో రేవో తెల్లాలి ఇప్పుడు డాన్స్ 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 డాన్స్. సై 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 అంటున్నా, సరదా పడితే నాకు గొంతులేదు, నువ్వు పాడు కావాలంటే. ఓ పని చెయ్యి, నువ్వు వాడు ముందుకెళ్ళి నేను పాట పాడతాను కదా, ఆ పాటకి అలా 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 లిప్సింగ్ కి వచ్చాడు. సరేనా? ఇంత మంచి వాయిస్, ఇప్పుడే మింటికెళ్ళి మీ అమ్మని పెళ్లి చేసుకుంటా. ఆంటీ, మీ అమ్మాయి గొంతు బాగా నచ్చింది, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అలాగే బాబు. సంవత్సరం లోపు గుడ్ న్యూస్ చెప్పాలి. మీరు ఇంకా ఎక్కడ నిలబడ్డారు? నడండి. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం? సంగీతం స్కూల్లో నేర్చుకుంటారా? బాగా. సరే, నేనంటే నీకు ఇష్టమైతే రాత్రంతా నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, నేను వింటూ ఉండాలి. పాడుతుండాలా? తెల్లారి పాడితేనే ఇష్టం. మ్యూజిక్. కళ్ళు మూసుకొని సరే పరాయ్. అరే దానియా పాట పాడాలంట. మేము టీవీ చూస్తున్నాం అనుకుంటున్నావా, శోభనం చేసుకుంటున్నావు? బర్రలు చెన్నై అంటావేంటి? ఇదిగో తెల్లార్లు పాడాలి. తెల్లార్లు కావాలంట మా అన్నయ్య పాట. తెల్లార్లు పాడితే గొంతు నొప్పి వచ్చింది. నీ గొంతే నొప్పి వచ్చింది, వాడికి అన్ని వస్తుంది. ఏంటి, నాకు శోభనం ఉంది, నేను చేసుకోవాలి కదా. నువ్వేమో దాన్ని కూర్చోబెట్టుకొని పైమా ఎంతసేపు? ఆగ్ర బోకడా.
ఏంటి నీ గోళ? నా కాపురం చక్కదిద్దాలంటే నువ్వు పాట పాడాలరా. సరే పద. నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. వాడు లేచే ముందు వెళ్ళిపో. రాత్రి అంతా నన్ను ఎక్కడే ఉంచావా నువ్వు? నా పిల్లలు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంతా? అది మా చెల్లి పిలిస్తే నాకు వద్దు, నువ్వు నేను అలిగాను. ప్లీజ్ స్నానం చేసి తర్వాత. పులి లేచింది, మేక చచ్చింది. ఏ గానకోయిలా, నీ చేత్తో కాఫీ ఇవ్వా? నువ్వు పాట పాడుతుంటే నేను కాఫీ తాగుతా. పాట పాడుతుందా? నేను స్నానం చేస్తున్నా తర్వాత తప్ప. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. బాత్రూమ్కి వెళ్తున్నా. మాయమా బాత్రూమ్ లో ఉంటాను కానీ బయట నుంచి పాట పాడవా? మా ఆయన టాయిలెట్స్ లో ఉన్నాడు, వచ్చి పాట పాడు. వాడు పాట పాడతాను కూడా నేను పాట పాడా? పిచ్చి పిచ్చేసాలి. ఇలాంటి అన్నయ్య ఎందుకు ఇచ్చావు దేవుడా? వాళ్ళేమో ఇద్దరు నైట్ అంతా ఒకటే, ఒక్కదాని చుక్కలు చూద్దాం అనుకుంటే చుక్కలు కాదు కదా, చంద్రుడు కూడా కనిపించలేదు. నీ నమ్మడు హాయ్ మా పాడుతున్నాను. రెడీ 1 2 3. ఈ వేళలో ఓకే బామ్మ ఇక్కడేం చేస్తున్నావు? వరకు వచ్చాను బావా. ఉండరా, మీ చెల్లి పాట పాడుతుంది, ఫీనేసి వెళ్ళిపోతుంది. కావాలి మీరు పాడించుకో. గానుకోకిలో పాట పాడిచ్చి వరగా. కళ్ళు మూసుకోండి. నేను పాడుతుందా? పాయమా నా గుండెల మీద వాళ్తూ పాడవా? ఈ వేళలో నీవు ఏం చేస్తూ అటు నువ్వే. నీకు బీట్ కావాలరా? నీకు ఎవరిలో బాత్రూమ్ పోయేటప్పుడు పాట వినేది? నిన్ను కొట్టాలి ఫస్ట్. ఇది ఎలా నచ్చాడు నీకు? పిచ్చేసాడు. మనం ఊటీ వెళ్ళి పాడుకుందాం. ఏవండి, మీరు ఇన్ని రోజులు బట్టి శోభనం చేయట్లేదంటే మీలో ఏదో లోపం ఉంది. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చెట్టిల్లు పెరు విన్నిస్తాయిలే వెరు సోకే మోహిర తిరు కొట్టది తిన్ మార. చెట్టిల్లు కొట్టు కొట్టు చెట్టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు. భాస్కర్ గారు ఫస్ట్ టైం స్కిట్ అప్పుడు మీ మీద నిజంగా కోపం వచ్చింది తెలుసా? ఆ వాయిస్ విని లవ్ చేశానండి. ఏమంటారు రోజా గారు ఈ స్కిట్ గురించి? ఫైమా అండ్ ఏమో గ్లామర్ డాల్ వర్ష ఎంతో ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకుంటే భాస్కర్ టూ మచ్. భాస్కర్ ఆ టైంకి వస్తే ఎందుకు అట్లా టార్చర్ పెడుతున్నావు అమ్మాయిని? పాట వినాలని కోరిక. అయితే మాత్రం తెల్లార్లు పాట వినాలంటే ఎట్లాగా? అసలు నిజంగా మీకు ఆ టీం చేంజ్ అయిన తర్వాత ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు రావట్లేదు కదా, జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. అసలు సూపర్ సూపర్. ఆమ్ని గారు ఫైమా అండ్ ఇమ్ము హ్యాట్స్ ఆఫ్. మేమైతే ఒక సెకండ్ గ్యాప్ లాగా నవ్వి ఇక్కడ ఉన్న బొట్టు కూడా కింద పడిపోయింది, అంత నవ్వాను. వర్ష చాలా గ్లామర్ గా కనబడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది, సూపర్. అన్నంటే చెల్లికి ఇష్టం, చెల్లంటే అన్నకి ఇష్టం, కానీ మధ్యలో ఇమ్ముకు ఎందుకు కష్టం? ఇది తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. భాస్కర్ నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది కన్ను చీమా. నన్ను కంటి సేవలు కుడితేనే మొఖం గండు గండుగా తయారైంది. అయినా సేవల పుట్లో ఎవడే నేను తలబెట్టమన్నాడు? నా
వాయిస్ శ్రేయా ఘోషల్లా ఉంటదా? చచ్చిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ శవాల దగ్గర గోస పెడతారు. అయ్యా చచ్చిపోయావా? మనం పెళ్ళయ్యాక హనీమూన్ కి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? నేపాల్ వెళ్దాం, వెరైటీగా ఉంటుంది. నాకు వెరైటీగా ఉంటుంది, నీకు రొటీన్ గా ఉంటది. ఎందుకు? ఆ నేపాల్ మందులో మిస్ అయితే ఎత్తుక్కోలేక సావాలి. నేను రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయిలందరూ ఏమంటున్నారు తెలుసా? ఏ పిల్ల ఇటు చూడు, ఏ పిల్ల చూడు అంటున్నారు. ఏ పిల్ల చూడు కాదు, మరి ఇది పిల్ల కాదు చూడండి అని చెప్పి పిలుస్తున్నారు. మన పెళ్లి సంగతి ఏంటో చెప్పు. నాకు చెల్లి ఉంది, నా చెల్లిని మీ అన్న చేసుకుంటే నిన్ను నేను చేసుకుంటా. సర్లే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళు, మా అన్నని పిలుస్తా. అన్నయ్య 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 ఇంకొకసారి నన్ను అన్నయ్య అన్నావంటే నీ నాలుగు రెండుగా చిల్చి నా షూకి లేసులు కట్టుకుంటా. అలా అంటావేంటన్నయ్య? నువ్వు అని బయట వెళ్తుంటే నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు నన్ను. కొన్నాళ్ళు ఆడమగాని రెండు రకాలే అనేవాళ్ళు, నాలుగో రకం దాపోయింది ఇప్పుడు. ఇంట్లో పెళ్లిగా ఆడపిల్లుంటే నీకేం అనిపించట్లేదా? ఇంట్లో ఉంటే అనిపించేది, నువ్వు ఏడుంటున్నావు ఇంట్లో, ఉదయం పోయి సాయంత్రం వస్తున్నావు. అన్ని నీకు తెలుసు కదా అన్నయ్య. అన్ని తెలిసి అవలాగాని చేసి పక్కన నుంచోబెట్టి వాడితో ఎంట్రీ సాంగ్ వేసినావు. క్యూట్ క్యూట్. ఇప్పుడు ఏంటి, వాడిని ప్రేమిస్తున్నావు అంతేనా? ఇందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నయ్య. ఏంటి? నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ చెల్లిని నువ్వు చేసుకోవాలి. సరే బావని పిలువు ఫస్ట్. బావా బావగారు మీ చెల్లిని పిలవండి, మాట్లాడతాను. ఎదురుగానే ఉందిగా మా చెల్లి. మీది అర్థం కాదా? అర్థం కాదు. ఏ పైన నొన్నగుంటే నేను అనుకున్నానండి బాబు. వెళ్ళటోడివే మా చెల్లె. ఏం పేరు? లైలా. లైలా అంటే అలా ఉండాలి. మా చెల్లి ఎలా ఉంది? ఆ కాలు కడుక్కున్నాకు వచ్చిన మైల్లా ఉంది. నా చెల్లి నువ్వు చేసుకోవాలంటే దీన్ని చేసుకోవాలి కదా. ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. పక్కకు రా. నా గురించి మొత్తం తెలుసా? అన్నయ్యకి తెలుసు. నా శాలరీ ఎంతో తెలుసా? అన్నయ్యకి తెలుసు. పిల్లల్లో అన్నయ్య కంటాడు. మరి నువ్వేం చేస్తావు? మిగిలిపోయి నీ బొచ్చు బీగుతావా? అదేంటండి, ఏమన్నా అన్నయ్యకి తెలుసు అన్నయ్యకి తెలుసు అంటది. అంతే, చిన్నప్పటి నుంచి నేనే పెంచా. చేసుకుంటావా చేసుకోవా? సర్లే చేసుకుంటా. దా మీ చెల్లిని ఇంటికి తీసుకుపోతున్నా, మా చెల్లి జాగ్రత్త. అన్నయ్య బాయ్. అన్నయ్య బాయ్. అన్నయ్య అన్నయ్య ఏమైంది? అన్నయ్య వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా లే. ఆడపిల్ల అత్తింట్లో ఉండాలి, మొగుడు పుట్టింట్లో ఉండాలి. పిచ్చి పిచ్చేసే లేకుండా రా. చెల్లెమ్మ, ఈ అన్న ఎక్కడికి వెళ్ళా నీతోనే ఉంటాడు. వేడవద్దు సరేనా? ఎల్లొస్తాను. చెప్పు, నాకేం లేదా? ఒక్క నిమిషం ఆగన్నయ్య. ఈ చెల్లి నైట్, ఈ నైట్లో ఎప్పుడు నన్నే చూసుకో. రేపు నుంచి బావగారిని ఎలా చూసుకుంటావు? బావగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అంటుంది. సరే వెళ్ళు. ఈ రోజు మన స్వాపనం అమ్మా, ఏడవకూడదు. ఏ కళ్ళు చూసుకో. ఏ ఒకసారి రొమాంటిక్ గా పెట్టి ఫేస్. అది రొమాంటిక్, అది రొమాంటిక్. పోయి రెడీ అయ్యారా పో. లైలా గారు స్వాపనం ఈ రోజు. అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య. ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? అన్నయ్య చూస్తున్నాడు. ఎక్కడున్నాడే? దూరం ఉండు, దూరం ఉండు. ఏయ్ అన్ని ఎంత ధైర్యం ఉంటే అన్న మీద చెయ్యేస్తావురా పాపల్లో. నన్ను క్షమించన్నయ్య. నీ మీద చెయ్యేసినందుకు ఆ దుర్మార్గుణ్ణి. అలా అనకూడదు. ఈ రోజు మన శోభనం. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. అన్నయ్య సారీ చెప్పు. బావగారు సారీ. ఎక్కడున్నాడు? ఇక్కడ
ఇంటికెళ్ళి చెప్పు. దా నువ్వు కూడా. చెల్లి అనియా బావేడే ఏమండి పిలుస్తున్నారండి. ఒరే ఓ చిన్న సైజ్ ఆంటీలా ఉండదు తెలుసా నైటీలో. ఏమైందమ్మా? నీ చెట్టు మీద చేయేసాడలే నాకు వద్దలేయా. లేదమ్మా, ఆడపిల్ల వాళ్ళు అన్నిటికీ సర్దుకుపోవాలి. సారీ చెప్పే. సారీ బావా. మా చెల్లిని తీసుకో. ఎంత ధైర్యం ఉంటే మా చెల్లి ఒంటి మీద పాలేస్తా. చెల్లమ్మా నీ వదిన లైట్ మీద పాలు పోసేది. అయ్యో 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 అప్పటికి అనుకుంటూనే ఉన్నాను వదినొస్తే నన్ను రాచి రంపడం పెడతదని. అదే రంపం తీసుకుని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలు ముక్కలుగా. సారీ అన్న. శోభనం చేసుకొని వారా నన్ను. వెళ్ళు. నేను స్నానం చేసి వస్తాను. మా అన్నని జాగ్రత్తగా చూసుకోండి సరేనా? ఇలా అన్నం ఉండటం వల్ల నాకు ఇంతటి శోభనం కాలేదు. ఇన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏవండి అన్నయ్య ఇక్కడ? అన్నయ్య లేడు. తప్పిపోయాడా? Oh my God! ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై వాడు నీ షెడ్ని మడిచి తుడిచాడన్నయ్య. వీటితో కాపురం చేయని డైరెక్ట్ గా చెప్పు. నీతో కాపురం చెయ్యను రా పోడా టుంబ్రి టుంబ్రి. ఇందుకేరా కుండ మార్పిడి చేసుకుంది. నీ చెల్లిని నా కాడ పంపించేదాకా నా చెల్లిని నీ దగ్గర పంపాను. పోరా. మా చెల్లిని నేను తెచ్చుకోలేనా? ఓ చెల్లి అన్నయ్య దా బావ కాడ అవసరం లేదు, మన ఇంటికి వచ్చేయి. ఛీ నేనెందుకు వస్తాను అన్నయ్య? నువ్వు ఇలా రావు, ఒక్క నిమిషం ఆగు. పుట్టింటికి రావే చెల్లి. చిక్కులేదురా ఇలాంటి ఆడగి పనులన్నీ చేయడం వల్ల అది పోయింది. అన్నయ్య బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. పుట్టింటికి రావే చెల్లి. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? అసలు మీ చెల్లెలు చూసావా? నువ్వు నైట్ వేసుకుంటే కొట్టింది కానీ వాళ్ళ ఆయన నైట్ వేసుకుంటే కొట్ల. నువ్వు సరిగ్గా పెంచలా మీ చెల్లెలు. మీరు ఎప్పుడు స్కిట్ చేసినా మేము నవ్వలేక ఇక్కడ అంతా పెయిన్ వచ్చేస్తుంది. అసలు సూపర్. ఆంది గారు పైమా నేను ఫ్యాన్ అయిపోయానండి. నేనైతే అందరూ చాలా బాగా చేస్తారు. సూపర్. లైలా గారు did you enjoy the skit? Yes, excellent. Entire skit lo oka expression which was best was her romantic expression. Please, I want to see again. Really entertaining. ఇనకి స్పెషల్ గా చెప్పాలి. స్పెషల్ అన్నయ్యవా? ఒక్కసారి ఇమ్ము అంటే చాలు ఇంక వెళ్ళిపోతాను. No, no. నువ్వు లైలా గారి నోట్ నుంచి ఆ పేరు రావాలంటే నువ్వు ఏదో చెయ్యాలి. అది నువ్వు ఎర్న్ చేసుకోవాలి. కమ్ ఆన్ ఎర్న్ ఇట్. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. నా గుండె ఇచ్చాను మేడం. అచ్చు అచ్చు. థ్యాంక్ యూ మేడం.